ఇక మీడియాతో చిట్చాట్లో సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని హరీష్ రావు ఆరోపించారు. ఐఏఎస్ ఐపీఎస్లను పోటపోటకు మార్చడం వల్ల పరిపాలన కుంటుపడుతుందన్నారు. ఇప్పటి వరకు 5 సార్లు ఐఏఎస్లను మార్చారని, సగటున హెచ్ఓడీలు 6 నుంచి 8 నెలలకొకరు మారారని చెప్పారు. కీలకమైన ఎనర్జీ డిపార్ట్మెంట్కు 5 అధికారులు మారారని హరీష్ రావు అన్నారు. డిపార్ట్మెంట్ను అర్థం చేసుకునే లోపు సెక్రటరీలు మారిపోతున్నారని, ఇలా మార్చడం వల్ల వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు హరీష్ రావు. సింగరేణిలో కూడా 4 అధికారులు, జీహెచ్ఎంసీలో 4 కమిషనర్లు మారారని చెప్పారని విమర్శించారు. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో కూడా సెక్రటరీలు మారిపోయారని, ఆరోగ్యశ్రీ శాఖలో గత 2 ఏళ్లలో 8 మంది మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో 4 కలెక్టర్లు వచ్చి వెళ్లారని, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లుగా 4 మారారన్నారు. ఓవరాల్గా గత 2 ఏళ్లలో 140 మంది ఐఏఎస్లను, 20 మంది కలెక్టర్లను మార్చారని హరీష్ రావు విమర్శించారు. మైనింగ్ శాఖలో 6 డైరెక్టర్లు మారారని, ఇలా అయితే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుందని హరీష్ రావు ప్రశ్నించారు. కొంతమంది కలెక్టర్లను 6 నెలలకే పక్కన పెట్టారని, ఇలా మార్చడం వల్ల వాళ్లకు పని చేయాలనే ఉత్సాహం పోతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.